వక్ఫ్ సవరణ బిల్లు 2024ను సమీక్షించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటైంది. మొత్తం 31 సభ్యులతో జేపీసీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో దిగువ సభ నుంచి 21 మంది లోక్సభ సభ్యుల్ని, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులను ఎంపిక చేశారు. పలువురు ప్రతిపక్ష ఎంపీలు సహా అన్ని ప్రధాన పార్టీలకు అవకాశం కల్పిస్తూ జేపీసీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ మేరకు లోక్సభ సెక్రటరీ జనరల్కు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లేఖ పంపించారు. తెలుగు రాష్ట్రాల నుంచి 4 అవకాశం ఇచ్చారు. తెలంగాణ నుంచి డీకే అరుణ, అసదుద్దీన్ ఓవైసీకి చోటు కల్పించారు. అలాగే ఏపీ నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయలు, విజయసాయిరెడ్డిని కమిటీ సభ్యులుగా నియమించారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును జేపీసీ సభ్యులు పరిశీలించి నివేదికని లోక్సభ ముందు ఉంచనున్నారు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, జేపీసీలో 4 ఏపీకి సంబంధించిన వాళ్ళు, అలాగే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్న నేపథ్యంలో వారి యాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది కమిటీలో? వక్ఫ్ చట్టం సవరణ బిల్లుకు సంబంధించి జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది కేంద్రం. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో 31 మంది సభ్యులు ఉండబోతున్నారు. 21 మంది లోక్సభ సభ్యులు, అలాగే 10 మంది రాజ్యసభ సభ్యులతో ఈ 18వ లోక్సభకు సంబంధించి తొలిసారి, ముఖ్యంగా 18వ లోక్సభ ఇటీవల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జరిగిన పార్లమెంటు సమావేశాల్లో తొలుత ఏర్పడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇది. వక్ఫ్ సవరణ చట్టం 1995కు సంబంధించిన చట్టాన్ని సవరించడానికి ఇటీవల నిన్న కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్లో, లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. వక్ఫ్ బోర్డుకి సంబంధించిన అధికారాలకు ముఖ్యంగా జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ ఇందులో కీలక సవరణలు 40 సవరణలను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించడం జరిగింది. దీనివల్ల వక్ఫ్ బోర్డులు మరింత బలోపేతం అవుతాయి. వక్ఫ్ బోర్డ్స్కి ప్రస్తుతం మాఫియా చేతుల్లో ఉన్నాయి అని చెప్పి కీలకమైన అంశాలు, ముఖ్యంగా అనేక మార్పులు చేయాలని చెప్పి ప్రజాభిప్రాయం కూడా తీసుకున్నామని చెప్పి మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న పార్లమెంట్లో తెలిపడం జరిగింది. అయితే విపక్ష పార్టీల నుంచి వచ్చిన వ్యతిరేకత నేపథ్యంలో ఇది ముఖ్యంగా ఈ వక్ఫ్ బోర్డుల ఉనికికి ప్రమాదకరం, ఇది రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల్ని కొల్లగొట్టే విధంగా ఈ సవరణలు చేస్తుంది అని చెప్పి విపక్షాలు పార్లమెంట్లో ఆరోపించిన నేపథ్యంలో వివిధ పార్టీలు, ప్రధాన పార్టీలు, బీజేపీ అధికార పక్షంతో పాటుగా ప్రతిపక్ష పార్టీలు, విపక్ష పార్టీలు అన్ని పార్టీల నుంచి ప్రాతినిధ్యం ఉండే విధంగా ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి 4 ఇందులో స్థానం దక్కించుకున్నారు. డీకే అరుణ, అలాగే ఇటు లావు శ్రీకృష్ణ దేవరాయలు, అలాగే విజయసాయిరెడ్డి, వీరికి స్థానం దక్కడం జరిగింది. ఓవరాల్గా ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశమై ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లులో ఎటువంటి అభ్యంతరకర అంశాలు ఉన్నాయి, అలాగే కేంద్రం ప్రతిపాదించిన సవరణలకు సంబంధించి వక్ఫ్ బోర్డు అధికారాలను తగ్గిస్తున్నారు అన్న అంశానికి సంబంధించి ముఖ్యంగా ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అధ్యయనం చేసిన తర్వాత వచ్చే పార్లమెంట్ సమావేశాలు చివరి రోజు నాటికి తమ నివేదికను 31 మంది సభ్యులు కూడా సమావేశమై పార్లమెంట్లోనే ఈ జేపీసీ సమావేశం అనేది జరుగుతుంది. ఇంటర్నల్ మీటింగ్స్గా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. కేంద్రం తీసుకొచ్చిన చట్టంలో ఏవేవి కొత్త అంశాలు ఉన్నాయి, వాటి వల్ల వక్ఫ్ బోర్డుల ఉనికికి ఎటువంటి నష్టం కలుగుతుంది, ఎటువంటి సవరణల వల్ల మంచి జరుగుతుంది అన్న అంశాలను పరిశీలించి అందులో మార్పులు చేర్పులు ఏమైనా చేయాల్సి ఉంటే కనుక జేపీసీ 31 మంది సభ్యుల్లో మెజారిటీ సభ్యులు సూచించిన సూచనల మేరకు వాటి ఆధారంగా నివేదికను రూపొందించడం జరుగుతుంది. ఆ నివేదికను పార్లమెంటుకు సమర్పించిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ జేపీసీ సూచించిన సవరణలు, అలాగే వారి సూచించిన అంశాల ఆధారంగా మళ్ళీ ముఖ్యంగా బిల్లులో మార్పులు చేర్పులు చేసి దీనిపైన చర్చ, అలాగే ఓటింగ్ జరిపిన తర్వాత ఈ వక్ఫ్ సవరణ బిల్లు అనేది చట్టరూపం దాల్చడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ముఖ్యంగా ఈ చట్టంలో తీసుకొచ్చిన మార్పులని సమర్థించుకోవడం జరిగింది. ఈ చట్టంలో ముఖ్యంగా వక్ఫ్ సవరణ బిల్లు ముఖ్యంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, అలాగే మతపరమైన విభజనకు దారితీస్తుందని చెప్పి విపక్షాలు ఆరోపించిన పరిస్థితి, ముస్లిం హక్కుల్ని కాలరాసే విధంగా ముఖ్యంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అలాగే దీన్ని మేము అంగీకరించమని చెప్పి కూడా విపక్షాలు నిన్న పార్లమెంటుకు తెలిపిన పరిస్థితి ఉంది. ఈ చట్టం వల్ల ముఖ్యంగా 1990 నాటి చట్టంలో 40 సవరణల ద్వారా
మంచి చేకూరుతుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకే ఇందులో మేము మార్పులు చేస్తున్నామని చెప్పి కేంద్రం పార్లమెంట్లో చెప్పడం జరిగింది. సో ఈ కొత్త చట్టం అమలులోకి వస్తే కనుక జిల్లా కలెక్టర్లకి ముఖ్యంగా రూపొందించిన వాస్తవ అంచనాల విలువ, ఒక్క ఆస్తుల విలువ ఎంత ఉందనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా విపక్షాల ఆరోపణలకు సంబంధించి కూడా అన్ని రకాలుగా నిన్న కిరణ్ రిజ్జు సమాధానం ఇవ్వడం జరిగింది. ఇందులో ఎటువంటి అభ్యంతరకర అంశాలు లేవని చెప్పి కూడా చెప్పినప్పటికీ విపక్షాలు వినకపోవడం